బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల ఢిల్లీలో మకాం వేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, మహేశ్వర్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు వీరు ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసింది. చేరికలపై పార్టీ జాతీయ నాయకత్వంతో వీరు సంప్రదింపులు జరుపుతున్నారు. కాగా ఇటీవల పొంగులేటి, జూపల్లిపై బీఆర్ఎస్ వేటు వేయగా మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాస్ నోటీసులు జారీ చేశారు. దీంతో వీరిని పార్టీలోకి ఆహ్వానించేందుకు కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల ఢిల్లీలో మకాంశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, మహేశ్వర్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు వీరు ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ వెన్నెల. 3 రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లిన ఈటల అక్కడ పార్టీ అధిష్టానంతో విస్తృతంగా చర్చలు జరుపుతా ఉన్నారు. మరోపక్క రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూడా అక్కడ కొంత ఆసక్తికర చర్చ జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. తాజాగా నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఢిల్లీకి వెళ్లారు. వీరిద్దరితో పార్టీ అగ్రనేతలు అంటే జేపీ నడ్డా, అమిత్ షా తదితరులు భేటీ అవుతారని తెలుస్తా ఉంది. వీరిద్దరు కూడా రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలపై అధిష్టానం తెలియజేస్తున్నారు. ఇదే నేపథ్యంలో నిన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేత మహేశ్వర్ రెడ్డి పార్టీ తిరుగుబాటుకు ప్రయత్నించడము, ఆయనకు పార్టీ షోకాజ్ నోటీస్ ఇవ్వడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఈ నేపథ్యంలో ఆయనను ఆయన కొంతకాలంగా పార్టీకి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు, పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు, పార్టీ పట్ల కొంత ఆసక్తిగా చూపుతున్నారని చెప్పి తెలిసింది. గతంలో కూడా మహేశ్వర్ రెడ్డి పార్టీ మారుతున్నారని చెప్పేసి చాలాసార్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా ఏపీకి చెందిన అంటే మాజీ సీఎం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎంగా పనిచేసినటువంటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ చేరడంతో ఆయన అనుమతించినటువంటి మహేశ్వర్ రెడ్డి కూడా పార్టీలో చేరడం దాదాపుగా ఖాయమైంది ప్రచారం జరుగుతుంది రాష్ట్రంలో. అయితే మహేశ్వర్ రెడ్డి చేరిక విషయంలో కూడా ఈటలతోటి తర్వాత బండి సంజయ్తో పార్టీ రాష్ట్ర నాయకులతో చర్చిస్తున్నట్టు తెలుస్తా ఉంది. మరో పక్కన బీఆర్ఎస్ సస్పెన్షన్ గురైనటువంటి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంశంలో కూడా పార్టీ తుది నిర్ణయం తీసుకొని త్వరలోనే వారిని కూడా పార్టీలో ఆహ్వానించేందుకు కొంత కార్యాచరణ సిద్ధం చేసినట్టుంది. ఈ అంశం మీద పార్టీలో కొంత చర్చ జరుగుతూ ఉన్నది. ఇదే అంశం పైన ఈటల రాజేందర్, బండి సంజయ్ తోటి కూడా పార్టీ నాయకులు చర్చిస్తున్నారు. వీరితో పాటు మరికొంతమందిని పార్టీలో చేర్చుకునే అంశం పైన జరుగుతున్నాయి. 1-2 రోజుల్లో వీటికి సంబంధించినటువంటి రాష్ట్ర పార్టీ నాయకులు కొంత స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నాయి. అయితే మొత్తంగా చూసుకుంటే 3 రోజులుగా పార్టీ అగ్రనాయకులతో జరుగుతున్న చర్చలు, నిన్నటి నుంచి బండి సంజయ్ ఢిల్లీకి వెళ్లి జరుగుతున్న మంత్రాలు కొంత కీలకంగా ఆసక్తికరంగా మారాయి. అంటే కాంగ్రెస్ ను రాష్ట్రంలో నిర్వీర్యం చేయాలి, బలహీనపరచాలని కొంతకాలంగా చేస్తున్నటువంటి బీజేపీ చేసిన ప్రయత్నాలు కొంత కొలిక్కి వస్తున్నారు. మరో పక్కన బీఆర్ఎస్ తో రోజు రోజుకు పెరుగుతున్న అసంతృప్తులు, అసమ్మతుల అంశం పైన కూడా పార్టీ చర్చిస్తున్నట్టు తెలుస్తా ఉంది. 1-2 రోజుల్లో దీనికి సంబంధించి చర్చ వస్తుంది. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు చేరిక కాస్త ఆలస్యం అయినప్పటికీ వాళ్ళు బీజేపీలో చేయడం ఖాయం అనేది బీజేపీలో జరుగుతున్న ప్రచారం. మరో పక్కన మహేశ్వర్ రెడ్డి 1-2 రోజులు కాషాయ ఖండా కప్పుకుందని తెలుస్తా ఉన్నది. అయితే మహేశ్వర్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లాల్సి ఉంది, కానీ చివరి నిమిషంలో ఆయన పర్యటన రద్దు చేస్తున్న సమాచారం కూడా మనకున్నది. ఏది ఏమైనప్పటికీ బీజేపీ బలోపేతంపై గత కొంతకాలంగా జాతీయ పార్టీ చేస్తున్నటువంటి కృషి ఇప్పుడు కొంత ఫలితాలు వస్తుందని మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ.